సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం గారు, అలాగే అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్షులు లక్ష్మీ ప్రసన్న గారు, సిఐటియు డెక్కల్ మండల బాధ్యులు రమణ, అలాగే ఆటో యూనియన్ దొరబాబు, రమణయ్య, అలాగే మున్సిపల్ యూనియన్ నాయకులు ప్రసాద్, కేవీపీఎస్ నాయకులు నారాయణ, మహిళా సంఘం నాయకులు రత్నమ్మ, అట్లాగే వీధి విక్రయదారుల సంఘం నాయకులు లక్ష్మమ్మ, అలాగే వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రాజయ్య, అలాగే వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రాజగోపాలు, అలాగే యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు లోకేష్ గారు, అలాగే ఈ సభ వేదిక మీద ఉన్నటువంటి అందరికీ, అలాగే ఈ సభకి విచ్చేసినటువంటి అంగన్వాడీ అక్క చెల్లెళ్ళు, అలాగే భూపోరాట కేంద్రం నుంచి వచ్చినటువంటి కార్మికులు, అలాగే ఆశా వర్కర్స్, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, వీధి విక్రయదారులు, అలాగే వివిధ రంగాల నుంచి వచ్చినటువంటి కార్మికులందరూ కూడా పేరు పేరున విప్లవ అభివందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి మనం ఈ యొక్క బహిరంగ సభకి సంబంధించి ఈ బహిరంగ సభని మనం ఎందుకోసం జరుపుకోవాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి పూర్తి సారాంశాన్ని మన జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం గారు వివరించారు. ఈరోజు అంగన్వాడీ కార్మికులు గత 50 సంవత్సరాల పైగా వీళ్ళు సేవలు చేస్తున్నారు. ఈరోజు దేశ అభివృద్ధి అంటే పిల్లలు అభివృద్ధి అయితే దేశం అభివృద్ధి అవుతుంది. అట్లాంటి దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న కార్మికులు ఎవరంటే అంగన్వాడీ కార్మికులు. ఇటువంటి నిరంతరం కృషి చేస్తున్నటువంటి నిత్యం పిల్లల కోసం, గర్భవతుల కోసం, బాలింతల కోసం, సమాజం కోసం సేవ చేస్తున్నటువంటి అంగన్వాడీ కార్మికుల జీతం ఈరోజు ఎంతంటే 11,500 రూపాయలు ఇస్తా ఉన్నారు. అలాగే ఆయమ్మలకి జీతం ఎంత ఇస్తున్నారంటే 7,500 రూపాయలు ఇస్తా ఉన్నారు. ప్రభుత్వమే చెప్పింది, కనీస వేతన చట్టం చెప్తా ఉంది. ఈ రోజు ఒక కుటుంబం బతకాలంటే కనీసం 26,000, గవర్నమెంట్ చెప్పిన లెక్కలు అయితే 36,000 రూపాయలు. ఈ రోజు చట్టాలు ఈ విధంగా చెప్తా ఉన్నాయి, 36,000 రూపాయలు ఇవ్వాలని చెప్తా ఉన్నాయి. కానీ ఏదే చట్టం చేసి ఆ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించేటటువంటి పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి, కేంద్ర ప్రభుత్వాలు అయితేనేమి ఇటువంటి పద్ధతులు వ్యవహరిస్తా ఉన్నాయి. కాబట్టి జీతం చాలా తక్కువ జీతంతో అనేక సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తా ఉన్నారు. అలాగే అంగన్వాడీ కార్మికులు కావచ్చు, అలాగే ఆశా వర్కర్స్ నిత్యం గత 20 సంవత్సరాల నుంచి వీళ్ళు ప్రజల ఆరోగ్యానికి సంబంధించి సమాజంలో ఆరోగ్య సేవలు చేస్తా ఉన్నారు. టైం లేదు, నిత్యం 24 గంటలు పనులు. ఒక అమ్మ కడుపు నొప్పి అయితే పరిగెత్తాలి, ఇంకొకటి అయితే పరిగెత్తాలి. ఇటువంటి సేవలు చేసేటటువంటి పని ఆశా వర్కర్ చేస్తా ఉన్నారు. కానీ వీళ్ళ జీతం ఎంతంటే ఇటీవల పోలీసు వాళ్ళ దగ్గర లాఠీ చార్జ్ చేయించుకొని అరెస్టులు అయ్యి సిఐటి నాయకత్వం అంతా ముందుండి దెబ్బతిని పెద్ద ఎత్తున పోరాటం చేస్తే 10,000 రూపాయలు జీతాలు చేసినటువంటి పరిస్థితి. కానీ వీళ్ళందరూ కూడా అంగన్వాడీ కార్మికులు అయితేనేమి, ఆశా వర్కర్స్ అయితేనేమి, అలాగే మధ్యాహ్న భోజన పథకం కార్మికులు అయితేనేమి, అలాగే స్కీమ్ వర్కర్స్ 6,000 రూపాయలు చాలా తక్కువ వేతనంతో పనిచేసేటటువంటి పరిస్థితి కొనసాగుతోంది. అలాగే వివిధ స్కీమ్ వర్కర్స్, అలాగే వివోఏలు, ఇట్లా స్కీమ్ వర్కర్స్ అందరూ కూడా వేతనాలు చాలా తక్కువగా ఇచ్చేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది. గత 15 సంవత్సరాల నుంచి చూసినప్పుడు జీతాలు పెంచినటువంటి పరిస్థితి కనబడలేదు. 15 సంవత్సరాల జీతం పెరిగినటువంటి పరిస్థితి కనబడలేదు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఎవరి మేలు కోసం పనిచేస్తున్నాయి, ఎవరిని బాగుపడాలని పనిచేస్తున్నాయి, ఎవరిని బాగుపరచాలని పనిచేస్తున్నాయి చూసినప్పుడు కార్పొరేట్లు పెద్ద పెద్ద ధనవంతుల్ని, పెద్ద పెద్ద కార్పొరేట్లని వాళ్ళకి ఆదాయాలు చేకూర్చేటటువంటి పద్ధతుల్లో, వాళ్ళ జేబులు నింపేటటువంటి పద్ధతుల్లో ఈ యొక్క ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి ఆ పద్ధతిలో పనిచేస్తున్నాయి. మొత్తం ప్రైవేటీకరణ చేసేటటువంటి పని ఈరోజు జరుగుతూ ఉంది. మొత్తం ప్రైవేట్. మున్సిపాలిటీ చూస్తే 42 రకాల సేవల్ని ప్రైవేట్ పని వాళ్ళ దగ్గర ఫీజులు వసూలు చేసి ప్రైవేట్ కాంట్రాక్ట్ వ్యవస్థ, కాంట్రాక్టర్ దారులు వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ అభివృద్ధి అయ్యేటటువంటి పని తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఈ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మొత్తం ప్రైవేట్. కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వాలి, వాళ్ళ చేతులు నింపుకోవాలి, వాళ్ళు ధనవంతం చేయాలి, వాళ్ళు బాగు చేయాలి. రేపు వాళ్ళు మళ్ళా డబ్బులు పెట్టుకుని అధికారంలోకి రావాలి, ఓట్లు పడాలి. ఈ పద్ధతిలో కార్మిక వర్గాన్ని, ప్రజల్ని తీవ్ర ఇబ్బందుల్లోకి గురి చేస్తున్న
ఈ ప్రభుత్వాలు. కాబట్టి సిఐటి ఒకటే చెప్తా ఉంది, సిఐటి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పెద్ద ఎత్తున ఒక పట్టుబట్టినటువంటి పరిస్థితి. కనీస వేతనాలు గత 15 సంవత్సరాల నుంచి వేతనాలు పెరగలేదు. కాబట్టి కనీస వేతనాల పెంపుదల కోసం కనీస వేతనం పెరిగే వరకు సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి, పోరాటం చేయాలి. ఈ రోజు ఒకరోజు బహిరంగ సభ చేసి లేదంటే రేపు 31వ తేదీ కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేసేసి అక్కడ వరకు ఆగిపోదామని చెప్పేసి సిఐటి ఆ పద్ధతిలో ఈ యొక్క పిలుపునివ్వలేదు. సిఐటి పిలుపుచ్చింది దీర్ఘకాలంగా ఈ ఉద్యమాన్ని చేయాలి, ప్రభుత్వాన్ని దింపే వరకు, ప్రభుత్వం దిగివచ్చే వరకు ఈ పోరాటాన్ని మనం కొనసాగించాలి. సిఐటి తెలుసు, అంగన్వాడీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గుర్రాలతో తొక్కించి అంగన్వాడీ వ్యవస్థనే ఆనాడు రద్దు చేసినటువంటి పరిస్థితి. అంగన్వాడీ వాళ్ళంతా కూడా మళ్ళీ హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధనం చేస్తే మళ్ళీ కేబినెట్ కూర్చొని వెంటనే మళ్ళీ అంగన్వాడీని పునరుద్ధరణ చేస్తున్నామని చెప్పేసి వెంటనే జీవో ఇచ్చినటువంటి పరిస్థితి. అటువంటి చరిత్ర అంగన్వాడీలకు ఉంది, సిఐటి ఉంది, అలాగే ఆశా వర్కర్స్ ఉంది, సిఐటి అనుబంధ సంఘాలు అన్నిటి కూడా ఆ చరిత్ర ఉంది. కాబట్టి మనం ఈ రోజు స్టార్ట్ చేసాం, ఇక్కడ బహిరంగ సభ పెట్టాం. సిఐటి వెంకటగిరి ప్రాంతంలో ఉండేటటువంటి సిఐటి అనుబంధ సంఘాలన్నింటి కూడా ఇక్కడికి పిలుచుకొని ఇక్కడ కొంత చైతన్యం చేసి ఈ యొక్క కనీస వేతనాలకు సంబంధించి ఎవరికి పెరగాలి, ఏంటి, దీని ఉద్దేశం ఏంటి అనేది కొంచెం చైతన్యం చేసి మనం ఆ స్థాయిలో, మన సచివాలయ స్థాయిలో, మన అంగన్వాడీ పరిధిలో ఉండేటటువంటి కార్మిక వర్గాన్ని అందరినీ కూడా కదిలించేటటువంటి మనం పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పద్ధతులు చేయాలి. ఈ రోజు అంగన్వాడీ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశా వర్కర్స్, అలాగే స్ట్రీట్ వర్కర్స్ కోసమే కాదు, మున్సిపల్ కార్మికుల కోసమే కాదు ఈ పోరాటం. ఈ రోజు ఉపాధి గ్రామాల నుంచి వచ్చినారు. గ్రామాల్లో ఉపాధి కూలీ ఎంత, ఉపాధి కూలీ ఎన్ని రోజులు కల్పిస్తున్నారు. కాబట్టి ఉపాధి కూలీ పెరిగితే ఆ కుటుంబం బాగుంటుంది. కాబట్టి ఉపాధికి కూలీకి వెళ్ళేటటువంటి వాళ్ళకి కూలి పెంచాలి. అట్లాగే వ్యవసాయ కార్మికులు రైతు పనులకు వెళ్తున్నారు, వాళ్ళకి కూడా కూలి పెంచాలి. వీళ్ళకి వేతనాలు పెరగాలి, వాళ్ళకి కూలి పెంచాలి. ఈ రోజు రైతు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి. రైతు ఈ దేశానికి వెన్నుముక. ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ తిండి పెట్టేది ఎవరు అంటే రైతు కష్టపడి పంట పండించి ఈ దేశంలో ఉన్న ప్రజానికానికి తిండి పెట్టేటటువంటి, ఆకలి తీర్చేటటువంటి పరిస్థితి. ఆ రైతుకి ఈ రోజు పండించిన పంటకి గిట్టుబాటు లేక ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఈ రోజు కొనసాగుతుంది. దీనికంతటిగా ఈ రోజు గ్రామాల్లో ఉండేటటువంటి కార్మికులకి కూలి పనులకు వెళ్ళేటువంటి కూలి పెరగకపోవడానికి కారణం ఎవరు? ఈ రోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రైతు పండించినటువంటి పంటకి గిట్టుబాటు రాకపోవడానికి దానికి కారణం ఎవరు? అలాగే ఈరోజు అనేక వృత్తుల్లో పనిచేయాలి. ఈరోజు పరిశ్రమలకు వెళ్తా ఉన్నారు. పరిశ్రమల్లో పనిచేసినటువంటి కార్మికులకి అతి తక్కువ వేతనాలు ఇస్తా ఉన్నారు. 10 గంటలు అదనంగా చేపిస్తున్నారు. దీనికి కారణం ఎవరు? మనం వేడే జరుపుకుంటున్నాం. 8 గంటలు మాత్రమే పని చేయాలని చెప్పేసి మిగిలిన 8 గంటల విశ్రాంతి, 8 గంటల మన పనులు చేసుకోవడానికి అని చెప్పేసి మనం పెద్ద ఎత్తున ఉద్యమం పోరాటం, ఆ రోజు ర్యాలీ సభలు జరుపుకున్నాం. ఆ రోజు మేడే ఈ రోజు 8 గంటల పనిదినం కొనసాగుతా ఉందంటే అనేక మంది అమరులయ్యి తన రక్తాన్ని దారపోసి త్యాగం చేసి ఆ రోజు 8 గంటల పనిదినాన్ని సాధించుకున్నటువంటి చరిత్ర. అటువంటి చరిత్రని ఈ రోజు చంద్రబాబు నాయుడు, మోడీ మార్చేసి 10 గంటలు పెంచినటువంటి పరిస్థితి. 10 గంటలు చేయాలని చంద్రబాబు చెప్తున్నాడు, 12 గంటలు చేయాలని చెప్పేసి మోడీ చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాలు, ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితేనేమి, నరేంద్ర మోడీ ప్రభుత్వం అయితేనేమి, కార్మిక వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్నారు, ప్రజా వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్నారు, ఉద్యోగ ఉపాధ్యాయ వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తా ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని తిప్పి కొట్టాల్సినటువంటి బాధ్యత, అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని మనం తిప్పి కొట్టకపోతే, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే, ఈ ప్రభుత్వాల మీద పెద్ద ఎత్తున మనం ఉద్యమం చేయకపోతే, పోరాటం చేయకపోతే ఈ కార్మికుల బతుకులు బాగుపడేటటువంటి పరిస్థితి లేదు. కార్మికులకు జీతాలు పెరిగేటటువంటి పరిస్థితి లేదు. రైతులు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మనమందరం ఒక ఉమ్మడి పట్టాల్సినటువంటి పని ఈ రోజు పడినటువంటి పరిస్థితి. ఈ రోజు మన సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, ఈ రోజు దేశంలో కాంగ్రెస్ జనతా పార్టీ వాళ్ళు ఏ విధమైనటువంటి పోరాటం, న్యాయం కోసం పోరాటం జరుగుతుంది. 22-23 రోజుల నుంచి ఆందోళన నిరాహార దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి మద్దతుగా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ
కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు వెళ్ళిపోయి ఆందోళన చేస్తే విపరీతంగా లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి. ఈ మోడీకి, ఈ చంద్రబాబు నాయుడుకి, ఈ యొక్క ప్రభుత్వాలకి, ఈ పోలీసులకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క ఎర్ర జెండా, ఈ యొక్క సిఐటియు లాఠీలకు, తోటాలకు లాఠీ చార్జ్ చేస్తున్నాం, తోటాలు చేస్తున్నాం, తోటాలతో పెంచేస్తున్నాం, కాల్ చేస్తున్నాం. ఈ యొక్క ఎర్ర జెండా జంకేటటువంటి పరిస్థితి లేదు. ప్రజా సమస్యల పరిష్కారం అయ్యే వరకు, ప్రజలకు న్యాయం జరిగే వరకు, ఈ యొక్క వ్యవస్థ మారే వరకు పోరాటం సిఐటి ఆధ్వర్యంలో కొనసాగిద్దని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆ పద్ధతిలో మనం అందరం చైతన్యం అవ్వాలి, అందరం ఐకమత్యంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇతర రాష్ట్రాల్లో చూసినప్పుడు, ఇతర తమిళనాడు, అలాగే కేరళ, ఈ రాష్ట్రాల్లో చూసినప్పుడు కార్మిక వర్గానికి జీతాలు పెరిగినటువంటి పరిస్థితి. ఆ విధంగా మన కార్మికులకి ఇక్కడ జీతాలు పెరుగుంటే ఈ రోజు 20,000 చంద్ర రూపాయలు తీసుకోవాలి. అంగన్వాడీ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశా వర్కర్స్, మిగిలినటువంటి స్కీమ్ వర్కర్స్ అందరూ కూడా ఈ పద్ధతిలో జీతాలు తీసుకోవాలి. ఈ మన పొరుగు రాష్ట్రాల్లో, మన పక్క రాష్ట్రాల్లో జీతాలు పెరిగాయి. కాబట్టి ఈ ప్రభుత్వాలు మాత్రం కళ్ళు మూసుకొని చూస్తా ఉన్నాయి. కాబట్టి చాలా నిరంకుశంగా ఈ యొక్క ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ కులతత్వాలు రెచ్చగొట్టడం, మతతత్వాలు రెచ్చగొట్టడం ఈ పనులు ఉన్నాయి తప్ప కులం పేరుతో, మతం పేరుతో ఈ రాజకీయం చేస్తున్నారు తప్ప అసలు కార్మికుల బాధలేంటి, ప్రజల బాధలేంటి, ఈ బాధల్ని, ఈ సమస్యల్ని పరిష్కారం చేసేటటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వాలు లేవు. కాబట్టి ఈ ప్రభుత్వాల మీద తిరుగుబాటు జెండా ఎగరేశాం, తిరుగుబాటు చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సినటువంటి గద్దె దించాం. చంద్రబాబు నాయుడు గద్దె దించింది ఎవరంటే మన కార్మిక వర్గం. అంగన్వాడీ కార్మికులు, ఆశా కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు, మున్సిపల్ కార్మికులు, ఇతర మన సిఐటి అనుబంధ సంఘాలు అన్ని కూడా కలిసి గద్దె దించినటువంటి చరిత్ర మన సిఐటి. అదే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడిని మళ్ళీ గద్దె దించాల్సినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గద్దె దించాం. గది నుంచి ఈయన వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు అదే విధంగా ఈయన అవలంబించేటటువంటి పరిస్థితి, అదే విధానాన్ని అవలంబిస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ గద్దె దించాల్సినటువంటి పరిస్థితి ఉంది. జీతాల పెంపు కోసం, కనీస వేతనాల పెంపు కోసం పెద్ద ఎత్తున ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మన సిఐటి ఆధ్వర్యంలో ఇక్కడ బహిరంగ సభ జరుపుతున్నాం. కానీ మన ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఒక పట్టుదల, అకుంఠిత దీక్షతో ముందుకు నడవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉండేటటువంటి ప్రతి రంగంలో ఆటో రంగం, ఆటో కార్మికులు అయితేనేమి, ఆటో రిపేర్ చేసే మెకానికల్ అయితేనేమి, అలాగే ఆర్టీసీలో ఉండేటటువంటి మన ఇక్కడ ఉండేటటువంటి వెంకటగిరి మున్సిపాలిటీ, వెంకటగిరి మండలం, అలాగే ఇతర దక్కిలి, బాలాయపల్లి ఈ మండలాల్లో అందరూ కూడా నాయకులుగా తయారయ్యి మిగిలినటువంటి అన్ని రంగాలు కూడా సిఐటిలో చేర్చుకొని ఆ సిఐటిగా ఉమ్మడిగా ఐకమత్యంతో మనం ముందుకు పోవాలి. ఇక్కడ ఎండలో సిఐటి వాళ్ళతో పెట్టుకుంటే మనం కొనసాగలేమో, మనం వాళ్ళతో పెట్టుకుంటే మనం ఏమీ చేసుకోలేము అనేటటువంటి పద్ధతిని తీసుకురావాలి. ఇప్పటికే ఉందని ఈ రోజు వెంకటగిరి ప్రాంతంలో నెంబర్ 1 ఎవరంటే మన సిఐటితో పెట్టుకున్నటువంటి వాడు ఎవరు మిగలేదంటే మన జోలికి వచ్చి మన కార్మికుల జోలికి వచ్చి ఎవరు గెలవలేదు. మనం న్యాయమైనటువంటి సమస్యల కోసం మనం పరిష్కారం చేస్తున్నాం. ఒక అంగన్వాడీ కార్మికురాన్ని బాధ పెట్టినటువంటి వాడు, ఇబ్బంది పెట్టినటువంటి వాడు, వాడికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలని అటువంటి ట్రీట్మెంట్ ఇచ్చాం. మన కార్మికురాలు జోలికి వస్తే అంగన్వాడీ కానీ, మధ్యాహ్న భోజనం కానీ, ఆశా వర్కర్స్ కానీ, అలాగే విఓఏలు కానీ, ఇతర మన సిఐటి అనుబంధ సంఘాల్లో ఉండేటటువంటి వాళ్ళ జోలికి ఎవరి జోలికి వచ్చినా కూడా వాళ్ళ సంగతి వాళ్ళ తాట తీసినటువంటి చరిత్ర మన సిఐటికి ఉంది. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మున్సిపల్ కార్మికులందరూ కూడా, మున్సిపల్ కమిషనర్లు అందరూ కూడా సిఐటికి లోబడి పనిచేసినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఉంది. ఎందుకంటే మనం న్యాయంగా, ధర్మంగా పోతాం. ఇక్కడ రాజకీయ నాయకులు చెప్తా ఉంటారు సిఐటి వాళ్ళ మాట ఏం తెలియదు అని చెప్పి కమిషనర్లకు వచ్చిన వెంటనే చెప్తా ఉంటారు. కమిషనర్ మీద పెద్ద ఎత్తున యుద్ధం చేసిన తర్వాత వాళ్ళు మన కంట్రోల్కి రావడం జరిగినటువంటి పరిస్థితి. ఈరోజు వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ ఆయన ఇటీవల వచ్చి పద్ధతిగానే ఉన్నాడు. ఈ రోజు ఆయన నిన్న మున్సిపల్ కార్మికుల్ని మళ్ళీ ఎట్టంటే బూతులు మాట్లాడటం, అట్లాగే కార్మికుల్ని ఒరే చర్యని మాట్లాడటం,
ఇంకా రకరకాల ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితి. ఆయనకి కొంత అక్కడ ఉండేటటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ కొంతమంది అధికారులు ఆయన వత్తాసు, ఇక్కడ ఉండేటటువంటి రాజకీయ నాయకులు వత్తాసు పలుతూ మేమున్నామని చెప్పేసి వెనక మాట్లాడి రకరకాల కార్మికుల్ని ఇబ్బంది పెట్టి ఒత్తిడి పెట్టి కక్షాదింపు చర్యలకి పాల్పడుతూ ఉన్నాడు. ఆయనకు ఒకటే చెప్పాం, రేపటి నుంచి నీ మీద స్టార్ట్ చేశాము, మేము వచ్చేసుకుంటామని చెప్పేసి చెప్తాను. కాబట్టి ఈ పద్ధతిలో మనం అనేక విజయాలు ఇట్లాంటి పొగబెట్టినటువంటి కమిషనర్ ని మనం అనేక మందిని పంపించినటువంటి చరిత్ర సిఐటి ఉంది. కాబట్టి రేపటి నుంచి వెంకటగిరి మున్సిపల్ ఆఫీస్ ముందు టెంట్ వేసి ఆ కమిషనర్ వీళ్ళందరికీ వచ్చి ఆడవాళ్ళని రకరకాలుగా మాట్లాడినాడు, మహిళా కార్మికుల్ని అట్లాగే పురుషుల్ని ఒరేచరి అని మాట్లాడినాడు. కాబట్టి అన్నిటికీ క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి నిన్నే రాష్ట్రానికి జరిగితే అక్కడ డిఎంఏ గారితో కూడా మాట్లాడి చేయడం జరిగింది. కాబట్టి మనం ఈ విధమైనటువంటి పద్ధతిలో సిఐటి పెద్ద ఎత్తున ముందుకు పోతా ఉంది. మనం ఏ సచివాలయ పద్ధతిలో చూసినా ఇప్పుడు మనకు సచివాలయం ఉంది, ఆ సచివాలయం అంగన్వాడీ టీచర్ ఉంటారు, ఆశా వర్కర్ ఉంటారు, మిడ్ డే మీల్ వర్కర్ ఉంటారు, అందరూ కూడా మిగిలినటువంటి కార్మికులందరినీ కలుపుకొని అక్కడ అంగన్వాడీలో లేకపోతే ఆశా వర్కరు నాయకత్వం నుంచి అక్కడ సచివాలయం పనిలో ఉండేటటువంటి వాళ్ళందరినీ మన సిఐటిలో చేర్పించుకుని ఆ విధంగా సచివాలయ పనిలో ఉండేటటువంటి కార్యకర్తలందరూ కూడా మన సిఐటి కోసం, సిఐటి అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరిని సిఐటిలో చేర్చుకోవడం న్యాయమైనటువంటి సమస్య అయితే గ్రామంలో ఏ సమస్యను కూడా నా దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యను కూడా టేకప్ చేసి అది పోలీస్ సమస్య, రెవెన్యూ సమస్య, లేదంటే ఇంకే డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి సమస్య చెప్పేసి అది న్యాయమైన సమస్య అయితే ఎంత దూరమైనా కూడా ఆ సమస్యని పరిష్కారం చేసే వరకు ముందుకు పోతామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఆ పద్ధతిలో మీరు సచివాలయ పరిధిలో అంగన్వాడీ వాళ్ళు, మధ్యాహ్న భోజనం, ఆశా వర్కర్స్, మిగిలినటువంటి మన యూనియన్ కార్యకర్తలందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కనీస వేతనాలు సర్వే జరుగుతుంది ఇప్పుడు. కాబట్టి అన్ని సచివాలయాల పరిధిలో ఈ పద్ధతిలో అక్కడ ఎవరు వర్కర్స్ ఉన్నారు, ఎవరు కార్మికులు ఉన్నారు అనేది మీరందరూ ఆ పద్ధతిలో కృషి చేయాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రేపు 31వ తేదీ స్కీమ్ వర్కర్స్ కి సంబంధించినటువంటి ధర్నా, స్కీమ్ వర్కర్స్, అంగన్వాడీ, మధ్యాహ్నం భోజనం, ఆశా వర్కర్స్, బీవైఎల్, వీళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా స్కీమ్ వర్కర్స్, వీళ్ళందరూ కూడా 31వ తేదీ వెళ్ళాలి. మిగిలినటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీ వాళ్ళు, ఇంకా అసెంబ్లీ రకరకాల వీళ్ళందరూ కూడా 30వ తేదీ వెళ్లాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ యొక్క కనీస వేతనాల ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. మనం వెంకటగిరి ప్రాంతంలో నేను చెప్పినటువంటి పద్ధతులు అందరినీ కలుపుకొని ఏ ఒక్క కార్మికులు నడవకుండా ఆ పద్ధతిలో మనం కలెక్టరేట్ వద్దకి తరలించి ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి వెంకటగిరి చరిత్రని నిలబెట్టాలని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఇంకొక విషయము ఏంటంటే ఈ సామాజిక సర్వే అని చెప్పేసి ఒకటి జరుగుతుంది. ఇప్పుడు మేము ఈ ప్రాంతాల్లో దళిత వాడలు ఉంటాయి, దళిత వాడలకు శ్మశాన స్థలాలు ఉండవు. ఒకవేళ ఊళ్ళో శ్మశానాలు కూడా దారులు లేకపోయినా ఇప్పుడు దళిత వాడలకు సంబంధించినటువంటి దళిత వాడికి జీవో ఒకటి ఇచ్చినారు 1235. ఈ జీవో ప్రకారం ప్రతి దళిత వాడికి 2 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసి జీవో ఇచ్చున్నారు. కాబట్టి ఈ సమాచారం మీకు చెబితే మంచిది, అక్కడ వాళ్ళందరినీ కదిలించి న్యాయం జరుగుతుందని చెప్తున్నా, కొంచెం గమనించండి. ఈ యొక్క దళితులు ప్రతి గ్రామంలో దళితులు ఉంటారు, అర్జునవాడ, అరుంధతివాడ. ఈ అర్జునవాడ, అరుంధతివాడలకి 2 ఎకరాల శ్మశాన స్థలం కేటాయించాలని చెప్పేసి జీవో ఉంది, 1235 జీవో. ఈ జీవో ప్రకారం 2 ఎకరాలు కేటాయించాలి. అట్లా 2 ఎకరాలు లేనప్పుడు, అలాగే కొన్ని దళిత ఏరియాలో శ్మశానాలకి దారులలో శ్మశాన స్థలం ఉండదు, అలాగే ఊర్లో కూడా కొంతమందికి దారులలో శ్మశాన స్థలం లేనటువంటి పరిస్థితులు ఏ గ్రామంలో ఉన్నా దాని మీద ఒక పెద్ద ఉద్యమం జరుగుతుంది. 3 నెలల పాటు ఆ ఉద్యమం జరుగుతాం. కాబట్టి మీరు అంగన్వాడీ వాళ్ళు ఇక్కడ 3 మండలాలకు సంబంధించి ప్రతి గ్రామం నుంచి వచ్చినారు. కాబట్టి మీ ఏరియాలో అటువంటి సమస్య ఉంటే మాకు తెలియజేస్తే మేము డైరెక్ట్ గా అక్కడికి వచ్చి అవన్నీ కూడా రాసుకొని వాళ్ళందరినీ కదిలించి శ్మశాన స్థలం కోసం, శ్మశానం దారి కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతా ఉంది. 3 నెలల పాటు వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ఆ సమస్య పరిష్కారం అయ్యేదాని కోసం పెద్ద ఎత్తున కృషి చేయడం జరుగుతుందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.